హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో ఇస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి రజనీకాంత్ గారి కూలీ సినిమా టీజర్ గురించి అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజంగా టీజర్ ఒక రేంజ్లో అయితే ఉంది, కాకపోతే ఒక చిన్న డౌట్ కూడా ఉంది. ఆ డౌట్ ఏందనేది మళ్ళీ చెప్తాను. అయితే ముందుగా లోకేష్ కనకరాజు నిజంగా ఏ విజన్ అయితే అనుకుంటాడో ఆ విజన్ని ఖచ్చితంగా పక్కాగా ప్లాన్ చేసి మనకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. అది ఒక్కటి మాత్రం నిజంగా ఒప్పుకోవచ్చు అసలు లోకేష్ అన్న దగ్గర. ఇంకోటి వచ్చేసి మన రజనీ సార్ దగ్గర ఇంకోటి ఒప్పుకోవచ్చు, ఎలాంటి క్యారెక్టర్నైనా ఆయన అసలు మనసు కద్దుకొని చేసినట్లు చేస్తాడు భయ్య. అదొకటి నిజంగా సూపర్ అనిపించింది. అయితే ఇంకోటి వచ్చేసి టీజరు 3 నిమిషాల 16 సెకండ్లు ఉంది భయ్య. ఒక ఫైటే ఉన్నట్టుంది. నాకు నిజంగా మత్తిపోయింది. అసలు టీజర్ ఇన్ని నిమిషాలు ఉండడం ఏంది, టీజరా ట్రైలరా అని ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది భయ్య. దాంతోపాటు గోల్డ్ వాచెస్తో ఫైట్ జరుగుతుంది భయ్య, అది ఇంకా సూపర్ అనిపించింది. అయితే ఇంకోటి వచ్చేసి ఈ క్యారెక్టర్ని రోలెక్స్ ఫాదర్గా చెప్తున్నారు భయ్య కింద కామెంట్లలో మొత్తము. అసలు లోకేష్ కనకరాజు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినాడో లేదో తెలియదు, కానీ కింద కామెంట్లు పెట్టేవాళ్ళు మాత్రం నిజంగా ఆలోచించారు. అసలు మామూలు రేంజ్లో ఆలోచించినట్లు లేదు. ఇంకా నిజానికి ఇది చాలా వేరే లెవెల్ ఆలోచననే చెప్పాలి. ఎందుకంటే ఎంత పవర్ఫుల్ క్యారెక్టరో రోలెక్స్ క్యారెక్టర్ మనందరికీ తెలిసిందే. అలాంటిది రోలెక్స్ క్యారెక్టర్కి మన రజనీకాంత్ గారి ఫాదర్ అని చెప్పడము మామూలు విషయం కాదు. ఇది ఒకవేళ నిజంగానే అలా అయితే లోకేష్ కనకరాజు సినిమాలో నిజంగా ఇది ఒక వండర్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాను కొట్టే సినిమా రాదని కూడా చెప్పాలి. నిజానికి నేను అయితే ఒకటి మాత్రం చెప్పగలను, 3 నిమిషాల 16 సెకండ్లు దీన్ని చూసిన తర్వాత కొద్దిగా నాకు ఈ బ్లాక్ కలర్లో చూపించారు, గోల్డ్ని మాత్రం గోల్డ్ కలర్లోనే చూపించారు. మిగతా మొత్తం వీడియో మొత్తం టీజర్ మొత్తం మనకి బ్లాక్ కలర్లోనే చూపించారు. అలా ఎందుకు ట్రై చేశారు అనేది మాత్రం నాకు కూడా తెలియదు భయ్య. అయితే ఒక్కటి మాత్రం నిజము, అసలు ఈసారి లోకేష్ కనకరాజు మామూలు థింక్ అయితే చేయలేదని మాత్రం నాకు అర్థమవుతుంది. అదే రజనీకాంత్ గారు రోలెక్స్ ఫాదర్ క్యారెక్టర్ అయితే మాత్రం ఈ సినిమాలో, కూలీ సినిమాలో ఇంకా ఆ సినిమాను కొట్టే సినిమా మాత్రం రాదు అని అయితే నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి